శ్రీ గురుచరిత్ర మొదటి అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. మొట్టమొదటిగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతము. మసక చీకటిలో తాడును చూసి పాము అని భ్రమించి భయపడతాము. కానీ ఆ తరువాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే ఆ భ్రాంతి, భయము తొలగుతాయి. అలాగే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన విడిగా అంటే జగత్తుగా గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తు విడిగా పరమాత్మ కన్నా భిన్నంగా ఉన్నది అనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడు అని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలగు వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనే మరలా శ్రీపాదవల్లభుడుగాను, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేర్లతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థుల్ని ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు. అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందు ఉన్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించేందుకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తారు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభము వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవము అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఇలాంటి వాటితో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరైతే దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. దైవీ సంపద అంటే మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఆ లక్షణాలు ఏమిటంటే హృదయ శుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధం లేకుండా ఉండడం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండడం, ప్రాణుల యందు కనికరం, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండడం, మృదు స్వభావం, లజ్జ, చాపల్యం లేకుండా ఉండడం, సహనం, ఓర్పు, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండా ఉండడం, నిగర్వం, ఈ శుభ లక్షణాలన్నిటినీ దైవీ సంపద అని భగవద్గీతలో చెప్పి ఉన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న ముముక్షుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు
తన దివ్య మాయ చేత మానవ రూపంతో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి ఆ తరువాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మ దివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం. అది బ్రహ్మకు ఒక రోజు. దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పం. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పం. మానవుల్లో కలి ప్రభావం వలన సత్యం, ధర్మం, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞ, దాన, తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కాబట్టి పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజా నది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారు. ఈయన మహత్యం చెప్పడానికి వీలులేదు. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవాన్ని ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చారు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. చిన్న వయస్సులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగాన్ని అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించారు. అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టారు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టారు. క్షణకాలంలో ఒక భక్తునికి ప్రయాగ, కాశీ, గయా యాత్ర చేయించారు. చచ్చిన వాడిని బతికించాడు. గొడ్డుబర్రెని పాడిగేదెగా చేశాడు. త్రివిక్రముడు అనే శిష్యునికి విశ్వరూపం చూపాడు. విద్వాంసుల విద్యాగర్వాన్ని అణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని చోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేనుని మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు ఎన్నో చేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఎప్పటికీ చేస్తాడు కూడా. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువుల్ని కూడా లెక్కపెట్టొచ్చేమో కానీ ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను, శక్తులని మాత్రం లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణని శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్మరించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలి ఉన్నా ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియలోలులైన వారికి, అసురీ సంపద గలవారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలీదు. స్వధర్మాన్ని ఆచరిస్తూ సాధు, గురు, దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను, నేనే భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమమైన సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భుక్తి, ముక్తి పొందుతాడు. ఆ తరువాత గంగాధర సరస్వతి స్వామివారు రాసిన ఉపోద్ఘాతము. శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనే పేర ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడు అనే సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రం. వారి కుమారుడు దేవరావు. అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు. ఆయన శ్రీ గురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రం. ఆయన జన్హు
భగీరథ మహర్షి వంటివాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువుని స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది. ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి. వేదాధ్యయన పరుణులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్వులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారాలు. నేను మీ పాదధూళి వంటివాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారంపర్యంగా శ్రీ దత్త అనుగ్రహం ఉండడం వల్ల, శ్రీ గురుని ప్రేరణ వలన మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురుచరిత్ర నీకు ప్రసాదించబడింది. నీవి కథ రాయి. దానివలన నీకు, నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరం కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురు కథను పారాయణ శ్రవణం చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిల్లుతుంటుంది. దీని సప్తాహ పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభవం. నేను అల్పుడనైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెడ్డ నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభీష్టాలు, జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ఆ తరువాత ప్రస్తావన. ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వ మత గ్రంథాలు, మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయన్ని గుర్తించటం ఎలా? అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు, ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేదా శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి. అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథమహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువు ఎవరో తనకు తెలుపబడుతుంది. అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం. కథ ఆరంభం. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్ళి, సంతానం లేని వారు సంతానం, పేదవారు ధనం, ఇలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుంచే కోరినవన్నీ నెరవేరుతున్నాయి. కానీ నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఒక్కటి కూడా తీరక ఎంతో వ్యాకులపడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. ఆయన దర్శనం లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి తప్పులు కూడా మరచి కాలినడకన గంధర్వపుర గ్రామాన్ని సమీపించాడు. గంధర్వపుర గ్రామాన్ని ఇప్పుడు గాన్గాపురం అంటున్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి యొక్క దర్శనం అవ్వకుంటే తాను ప్రాయోపవేశం చేస్తాను అని తలుచుకొని నామధారకుడు శ్రీగురుణ్ణి స్మరించి ఇలా మొరపెట్టుకుంటున్నాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు?
అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన నీ నామం వాటిని ఎందుకు నశింపచేయడం లేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితాలిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి కదా. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావట్లేదు? మీరు సాటిలేని పెన్నిది అని నిస్సంశయంగా అందరి అనుభవము. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగట్లేదు? నా మనస్సు మీపై స్థిరంగా ఎందుకు నిలవడం లేదు? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిట కల్పవృక్షం, దయాళువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా. మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడినైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏం తీసుకుని తల్లి స్తన్యమిస్తుంది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే. కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి? లౌకికుడినైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా సరే నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తుంది. అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడునైనా నాయందు తగదు స్వామి. ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు స్వామి. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డని తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి. కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేంటో అదైనా నాతో చెప్పొచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి స్వామి. మీరే నాకు దిక్కు. మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయినా నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగునా నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరికి శోష వచ్చి గంధర్వపురం అంటే గానగాపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా శ్రీ గురుణ్ణే స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరికి వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. ఇంతటితో మొదటి అధ్యాయం సమాప్తం.
శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 2. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. గురుచరిత్ర పారాయణ వలన శుద్ధులైన ముముక్షువులకు ఒక వంక సద్గురువు యొక్క దర్శన అభిలాష, మరొక వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగాను గురుదర్శనము లభిస్తుంది. ఆ గురువు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయం ఆయన్ను నిస్సందేహంగా గుర్తిస్తుంది. ఇంకా వేరే నిదర్శనాలు అవసరమే లేదు. కేవలం వారి దర్శనం మాత్రం చేతనే శాంతి, ఆనందాలు అనేవి కలుగుతాయి. అటు తర్వాత వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణ, చింతనలే సాధనాలు. అలాంటి పూర్ణ గురుణ్ణి తెలిపే అనన్య గురుభక్తుడు కూడా లభించడం అనేది మన జీవిత ఆకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా అలాంటిదే అన్నమాట. ఈ అధ్యాయంలోని గురుసేవ వృత్తాంతం అనేది కల్పితం కాదు. శ్రీ షిరిడీ సాయినాథుని గురుసేవ అక్షరాలా ఇలానే ఉండడం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవ్వచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలగు మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు, అదేవిధంగా శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కల్కోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలగు వారి చరిత్రల్లో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. 2వ అధ్యాయం కథ ఆరంభం. స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకుంది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించాలనే ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరం, దానిపై పులి చర్మం, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవస్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసం తపించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. కాబట్టి నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. నాకు వేరే దిక్కు లేదు. స్వామి, నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అలాంటి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు. ఓ యోగీశ్వర, అజ్ఞానం అనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమిటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని నామధారకుడు అడిగాడు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పారు, నాయనా, ఎవరి భక్తులు తప్పక ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోక అనుగ్రహార్థం భూలోక, సురలోకాల్లో తీర్థయాత్రలు చేస్తుంటాను అని నామధారకుడితో సిద్ధుల వారు చెప్తారు.
అప్పుడు నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాల్లో ఉన్నా, నేనెంతగా ఆయన్ని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేంటి? ఆయన నాపై ఆగ్రహించారా? ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తించుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎలాంటి లోపమూ లేదు. ఆయన కృపకు పాత్రులైన వారికే గాక వారి వంశంలో కూడా ఎవరికీ ఎలాంటి దైన్యము కలగదు. అలాంటి ఆయన్ని సేవించిన నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది నాకు. నీవు మనసులో ఆయన్ని సంశయించి ఉండాలి. అందువల్లనే నీకన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టు కొరువ ఉండదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరి చేత ఎన్నడూ అంగీకరింపబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించిన సద్గురువు తన భక్తుణ్ణి సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వాణ్ణి రక్షించగలేవారు ఎవ్వరూ లేరు. అయినా ఆయన ఎప్పుడూ కూడా ఎవరిపైన కోపించరు. అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవారిని అనుగ్రహించగలవారెవరు? అప్పుడు నామధారకుడు ఇలా చెప్తున్నాడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యారు అని అడిగాడు. అప్పుడు సిద్ధుల వారు ఇలా చెప్తున్నారు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను అనేకమవుదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువల్ల సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుంచి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపచేయటం వలన గురువు సృష్టి, స్థితి, లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యాడు అని చెప్పాడు. అంతటా నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరన్నారే, అది ఎలా సాధ్యము? అందుకు తార్కాణం ఏమైనా ఉందా? నా సందేహం తీర్చి నా మనసును స్థిరం చేయండి స్వామి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నీవు బుద్ధిమంతుడివి, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడిగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞని అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలతో వివరించబడిన రీతినే విశ్వమంతటిని సృష్టించారు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులను, ఆ తరువాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠుల్ని సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతల్ని, నానా విధాలైన జీవరాశిని, మానవుల్ని సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రసరింపచేశాడు. మొదటిగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతం, ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని పిలిచి, భూలోకంలో నీవు 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞానం, వైరాగ్యం అనేవి ఈ కృతయుగ లక్షణాలు. కృతయుగం పూర్తయిన తర్వాత దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించి ఉన్న త్రేతాయుగాన్ని బ్రహ్మ పిలిచారు. భూమిపై నీవు 12,96,000 సంవత్సరాలు నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి అని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రం ఎరిగి యజ్ఞయాగాదుల్ని అనుష్ఠించారు. ఆ తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించి ఉన్న ద్వాపర యుగాన్ని పిలిచి, నీవు భూమిపై 8,64,000 సంవత్సరాలు నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి అని ఆదేశించాడు. అందుకే
ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వం, దయా, కాఠిన్యం మొదలగు పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు, తగువులంటే ఎంతో ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతన్ని చూసి బ్రహ్మ నవ్వి, వికృతమైన అతని చేష్టకి అర్థమేంటి అని అడిగారు. కలిపురుషుడు అప్పుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వ చాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చేస్తాను అని చెప్పాడు. అదే నా ఈ చేష్టకి అర్థం అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహం, దుఃఖాలంటే ఇష్టపడేవాడిని, సిగ్గులేనివాడిని, ఇతరుల వస్తువుల్ని, స్త్రీలను అపహరించేవారిని, దంభము మాత్సర్యము గలవారిని, కొంగజపం చేసే దొంగ సన్యాసుల్ని, నమ్మిన వారిని ద్రోహం చేసేవారిని, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారిని, స్త్రీ, పుత్ర, ధన వ్యామోహాల్లో చిక్కిన వారిని, వేదశాస్త్రాలను నిందించేవారిని, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారిని, ఇలాంటి వారందరూ నాకు ఎంతో ఇష్టులు. పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను అని అడిగాడు. బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తేనే నాకు భయంతో వణుకు పుడుతుంది అన్నాడు కలి బ్రహ్మతో. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరుల్లో అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. శివకేశవులు ఒక్కరే అని తెలిసి పూజించేవారిని, తల్లి, తండ్రి, గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు, తులసి మొదలగు వాటిని పూజించేవారిని, వేద, శాస్త్ర, పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మం ఆచరించే వారిని నువ్వు బాధించొద్దు. ప్రత్యేకించి గురుసేవ యందు దీక్ష వహించిన వారిని, గురు భక్తుల్ని నువ్వేం చేయలేవు. నీవు వారిని బాధించొద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. అప్పుడు కలిపురుషుడు, స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏంటి అని అడిగారు. బ్రహ్మ కలికి ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు. అందువల్ల గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వాన్ని ఉపదేశించి పాపాన్ని నశింపచేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తారు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కాబట్టి ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించి గురువుని సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదా సద్వివేకము, కర్మాచరణము, భక్తి, వైరాగ్యం, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం, గురువు లేనిదే శాస్త్రశ్రవణం, తత్వశ్రవణం లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కాదు. శాస్త్రాలను సార్థకమైన రీతిని వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెప్తాను విను అని బ్రహ్మదేవుడు కలితో ఇలా అన్నాడు. పూర్వం గోదావరి తీరంలో
అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనుకున్నారు. ఎంతోమంది తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు. ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధల్ని పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు: నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెం అనుభవిస్తే గాని తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువల్ల నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మ యొక్క శేషాన్ని అనుభవించి దాన్ని నశింపచేయాలనుకుంటున్నాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గలత్కృష్టు రోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయ్యి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగారు వేదధర్ముల వారు. గురుసేవలో లోపమొస్తే ఏం ప్రమాదమో అనే భయంతో శిష్యులంతా మౌనం వహించారు. కానీ అందరిలో దీపకుడనే శిష్యుడు ఆయనకి నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించాల్సిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతేనే నీవు నాతో రావచ్చు అన్నాడు. దీపకుడు అందుకు అంగీకరించి గురువును కాశీకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వేదధర్ముల వారు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుణ్ణి పూజించారు. అటు తరువాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు. వెంటనే ఆయనకి గలత్కుష్టు రోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగుల పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఇప్పుడు ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వ ఉపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చిపెట్టినా కూడా నీవు కొంచెమే తెచ్చావని కోపించి దానిని నేలపై విసిరికొట్టేవాడు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దాన్ని రుచి చూసి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవాడు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నువ్వెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేంటి అని కసిరేవాడు. దీపకుడు ఆ పని చేయబోతే, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతుంది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురాలేదేంటి అని తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. దీపకుడు మాత్రం కొంచెం కూడా చెల్లించలేదు. పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందేమో అని తెలుసుకున్నాడు. దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మి అతడు కాశీ క్షేత్ర యాత్ర కూడా చేయలేదు. అక్కడ దేవతల్ని కూడా దర్శించలేదు. గురుసేవలోనే లీనమయ్యాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవిని ఆజ్ఞ లేకుండా ఎట్టి వరం కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవడం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయటం నీకు అంత కష్టంగా ఉందా? నా కోసం నీవు ఎట్టి వరం కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించాల్సి వస్తుందని శాస్త్రం చెప్తుంది.
కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను అని చెప్పాడు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మంటపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యుల్ని చూడ్డానికి వెళ్ళాడు. ఆయన్ని చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేంటి అని అడిగాడు. విష్ణుమూర్తి అప్పుడు, నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుణ్ణి. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థస్వరూపమని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు అప్పుడు, మేమిద్దరము ఒక్కటే నాయనా, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. అప్పుడు దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరం వృద్ధి చెందేలాగా అనుగ్రహించు అని కోరాడు. విష్ణుమూర్తి సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు. నీవు ఈ లోకంలోనే బ్రహ్మానందం పొందగలవు. నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాలని అర్థం చేసుకుని గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకుని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముల వారు కుష్ఠిరోగి వలె కనిపించారే కానీ నిజానికి ఆయనకు పాపమెక్కడిది? ఆయన తన శిష్యుల్ని ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని యొక్క భక్తిని, నిష్ఠ, ఓరిమి, విశ్వాసాలను పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తురయ్యారు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాల్ని కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం కావాల్సి ఉంది కాబట్టి నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తుణ్ణి నీవు కంటితోనైనా చూడొద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిది అని చెప్పడానికి వీలవుతుందా నామధారక? ఎవరైతే సాత్వికమైన ఓర్పు పొంది దృఢమైన భక్తితో దైవాన్ని మరియు సద్గురువుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే గనక నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుణ్ణి సేవించు అని సిద్ధుడు నామధారకుల వారితో చెప్తారు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 3. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. సద్గురు యొక్క కృప కలుగుతున్నట్లు గుర్తు నామధారకునికి వలె గురుమహిమను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతకంతకు అధికమవ్వడమే. ఇదే నిజమైన భక్తికి చిహ్నం. ఈ 3, 4 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరిస్తాయి. సృష్టి వికాసం కోసం అవతరించిన వారు అత్రి మహర్షి. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తనని తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుడే దత్తాత్రేయుడు.
అందుకు దోహదకారి అయిన దూర్వాస శాపాన్ని కూడా స్వీకరించాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడు. అందువలన గురు ధ్యాన శ్లోకం ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తుంది. సిద్ధపురుషులందరి రూపంలో మానవాళిని సదా అనుగ్రహించేది ఆయనే. అంటే భగవంతుడే మానవాళికి గురువుగా అవతరించిన దత్తాత్రేయుడన్నమాట. అందుకే దత్తావతారాలైన శ్రీపాద వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి, షిరిడి సాయిబాబా వంటి సద్గురువులకు స్కాంద పురాణ అంతర్గతమైన గురుగీతలోని గురుస్తుతి శ్లోకాలు యథాతథంగా సరిపోతాయి. అలాంటి వారినే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆదేశిస్తారు. ముముక్షువు ఇటువంటి దత్త అవతారాల చరిత్రలను, బోధలను శ్రద్ధగా పారాయణ శ్రవణాదులు చేసి శ్రీ దత్త అనుగ్రహానికి పాత్రులవ్వాలి. అప్పుడే తగు రీతిన గురువు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అందుకే సాయినాథుడు తన భక్తుడైన కుశాభావు చేత శ్రీ గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయించారు. ఆ తర్వాతనే అతడు పూర్ణ దత్తావతారమైన సాయినాథుని అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. కథ ఆరంభం 3వ అధ్యాయం. నామధారకుడు నమస్కరించి, ఓ సిద్ధముని, మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకు మీ నివాసం ఎక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని సిద్ధమునిని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి నామధారకుణ్ణి కౌగిలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను. శ్రీ గురు నామస్మరణే నాకు ఆహారం. వారి యొక్క మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ శ్రీ గురుచరిత్ర అనే గ్రంథం శ్రవణం చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణ లేదా శ్రవణం చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని నామధారకులకు చూపారు. నామధారకుడు అప్పుడు ఎంతో ఆసక్తితో సిద్ధముని పాదాలకు నమస్కరించి, స్వామి, మీరు ఈ గ్రంథం గురించి చెప్తుంటే నాకు ఎంతో దూరం నడిచి దప్పిక కొన్నవాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లుంది. ఇది వినడం వల్ల నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది. నా సందేహాలు తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు. నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకుని వెనక శ్రీగురుడు పావనం చేసిన అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకొని పోయాడు. నామధారకుణ్ణి దాని క్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు, నాయనా, నీకు అజ్ఞానం వలన శ్రీ గురుని యందు దృఢమైన భక్తి కుదరడం లేదు. ఆయనను సందేహించటం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువుని పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలవజాలనట్లు ధాంబికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటైనదేదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా దర్శింపచేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయన ఏం చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనంటి కాపాడడమే ఆయన ధర్మం. కానీ పామరులు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఎవరో చెప్పగా ఆయన్ని సేవిస్తారు. కానీ నిజమైన శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కాబట్టే కొందరి అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువేమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. అప్పుడు నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, నాకు శ్రీ గురుని లీలలు వినిపించి కృతార్థుణ్ణి చేయండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడు అన్నారు కదా,
ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల నీకు ఇలాంటి శ్రద్ధ కలగడం ఎంతో శుభసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవ్వరూ అడగనే లేదు. ముముక్షువులకు మాత్రమే ఇలాంటి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నీవడిగింది చెబుతాను, శ్రద్ధగా విను. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణం ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టించింది. సత్వగుణం బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరం హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే ఉండడంగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయన్ని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకోమని, భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా గానీ రాకుండా ఆలస్యం చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషునికేమో వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోదలిచి కొద్ది తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దూర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు. కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయండి అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దుర్వాస మహర్షి, విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, అలాగే జంతు యోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యమవుతాయి. అలాంటి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 4. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. దుర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. పూర్వం ఒక కల్పాంత ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను, మరీచి మొదలగు సప్త ప్రజాపతులను తన మానసపుత్రులుగా అవతరింపచేశాడు. తర్వాత శతరూప మనువులను సృష్టించాడు. వారి కుమార్తె దేవహూతి కర్దమముని భార్య అయింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు, అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగారు. వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా, మలయ మారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా లేక ఏ అల్పుడైనా ఆమె అనుగ్రహం పొందినా అతడు తమని కూడా జయింపగలడని భయపడుతూ ఉండేవారు.
ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు. అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిథి అభ్యాగతులను ఆదరించే సాధ్వి మరొకరు లేరన్నారు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలె భయపడి అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించింది. అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయాదేవి వారికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాతులు సమర్పించి, అయ్యలారా, మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది. మీకు నేనేమి చెయ్యాలో సెలవీయండి అంది. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళారు అని చెప్పింది. అప్పుడు ఆ అతిథులు, అమ్మా, మాకెంతో ఆకలిగా ఉంది. నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేం కదా, మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు. ఆమె లోపకుళ్ళకి వెళ్ళి విస్తళ్ళు వేసి, అయ్యలారా, భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు వారు, సాధ్వి, నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చావు, కానీ మాకొక షరతు ఉంది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది. అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం. కానీ పరపురుషుల ఎదుట నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోచూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది. తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంసర్గం వలన పవిత్రురాలనైన నాకు కామభయం లేదు. ఆకలి కొని అన్నమడిగిన వారు ధర్మం ప్రకారం నా బిడ్డలే కాని పరపురుషులు కాదు అనుకుని ఆ సాధ్వి, అయ్యలారా, అలానే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలతో, స్వామి, నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలు అనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మదేవుడు, ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు, జగత్ సంహార కార్యం వలన సోలిపోయిన వాణిలాగా శంకరుడు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతుంది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఉయ్యలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నీవు సృష్టి, స్థితి, లయకారణుడివి, జగత్ సాక్షివి, విశ్వమయుడవి, విశ్వాధారుడివి. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మస్క చీకటిలోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను, నాది అనే మాయతో కూడిన భావన వల్ల నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది. ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. అప్పుడాయన సాభిప్రాయంగా భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు, నీ అభీష్టమేంటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి అప్పుడు, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కదా, కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది
మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టం అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అని కోరారు. అప్పుడు వారు, మహర్షి, మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు. ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరాన్ని అనుగ్రహించి తమ లోకాలకి వెళ్ళి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు 3 పుత్రులు కలిగారు. సద్గురువు అయిన అత్రి మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి. తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దత్తుడు అని, దర్శన మాత్రం చేత అందరి హృదయాలకు ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దూర్వాసుడని నామకరణం చేశారు. ఈ 3 అత్రి యొక్క సంతానం కనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు. ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు. మానవులకు అభీష్టాలు నెరవేర్చి యోగం, జ్ఞానం ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు. దూర్వాసుడు మిక్కిలి కోప స్వభావం కలవాడైనా ఆయన శాపం కూడా లోకానికి కళ్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ, శివుడు తమ దివ్య అంశాలని దత్తాత్రేయుని యందు ఉంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు. నామధారక, అలనాటి దూర్వాస శాపం వలననే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు. స్థూల దృష్టికి అలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరం త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతారంలో చెయ్యడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసం, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరు తమ శరీరాలు వదిలేశారు. కానీ సర్వజనోద్ధరణం అనే దత్తావతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే. కాబట్టి దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తుంటాడు. శ్రీ దత్తాత్రేయుడే ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య, కూర్మ అవతారాల్లో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ 2 సార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ 2 అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి. ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేత సిద్ధిస్తుంది. కాబట్టి ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీ గురుణ్ణి ఆరాధించి తరించడము ఎంతో సులభం. అలాంటి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది. కాబట్టి నేను చెప్పే గురు కథలను శ్రద్ధగా విను అన్నాడు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతరణం గురించి విని ఆనందించి, ఆహా, అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురు పరంపర, అందువలన మా వంటి అగ్నులకు మీ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు. ఇంతటితో 4వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 5. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకుడికి మొదట స్వప్న దర్శనం, ఆ తరువాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి. ఇది నిర్దిష్టమైన పద్ధతి. రాజు, సుమతి కూడా దత్తమహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి భిక్షు రూపంలో మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు.
తపస్వి అయిన అత్రి మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలో దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవ ఆకృతిలో అతిథులుగా ఆశ్రమానికి వచ్చినట్లు 16 దత్త అవతారాల వృత్తాంతంలో దత్త భాగవతంలో ఉంది. ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి అనుభవం అలానే ఉంది. శ్రీ సాయిబాబా, అక్కల్కోట్ స్వామి చరిత్రల్లో కూడా శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీత పారాయణ చేసే ఎందరికో మొదట ఆ మహనీయులు స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనం లభించడం చూడొచ్చు. పారాయణ వలన ముముక్షత్వము, దైవీ సంపద, సద్గురువు యొక్క దర్శన అభిలాష మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది. ఈ నిర్దిష్టమైన పద్ధతిని విడిచి మనకై మనము సద్గురువు కోసం అన్వేషిస్తే కలి వైపరీత్యం వల్ల కపట సద్గురువుల బారిని పడడం తథ్యం. ఒక మహనీయుడు చెప్పినట్లు, మనం అగ్నులం కనుక మన నిర్ణయం ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది అని. దత్త అనుగ్రహం నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురుచరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలలు శ్రవణం చేసే భాగ్యంగానూ లభించింది. ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధుడు వ్రాసింది కనుక ఆ గ్రంథం యథార్థంగా దాని రూపంలో పారాయణ సమయంలో సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది. కాబట్టి తగిన శ్రద్ధతో పారాయణ చేయాలి. ఇప్పుడు నామధారకుడు సిద్ధమునితో ఏం మాట్లాడారో ఆ వివరణ చూద్దాము. కథ ఆరంభం. నామధారకుడు ఇలా అంటున్నాడు: మహానుభావ, భగవంతుడు కలియుగంలో కూడా 2 సార్లు అవతరించారన్నారు కదా, వాటి విశేషాలు వివరించండి అన్నారు. అతని యొక్క శ్రద్ధాభక్తులకు సిద్ధముని సంతోషించి, మంచిది, ఈ కథలు వినడం వల్ల నీకు ఎంత ప్రయోజనమో అవి చెప్పడం వల్ల నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది, కాబట్టి చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల యొక్క దౌష్ట్యాన్ని రూపుమాపడానికే భగవంతుడు తన లీల చేత మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో కూడా అలాగే. ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్రమైన గోదావరి సమీపంలో పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు, దత్తభక్తులు కూడాను. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా 2 మాత్రమే బ్రతికారు. వారిలో ఒకరు కుంటివారు, మరొకరు గుడ్డివారు. ఆ తర్వాత కూడా 2 పిల్లలు పుట్టి చనిపోయారు. నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్తరూపాలుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనం చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండకమండలు ధరించిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాద్ధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఆ ఇంటి యజమానికి ఆ సంగతి తెలియదు. ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమేంద్రుణ్ణి శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడే అని తలచి తన మా కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడే అని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె యొక్క భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు. నామధారక, అప్పటి ఆ స్వామిని చూడడానికి 1000 కన్నులు కూడా చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు. 2 చేతులలో శంఖచక్రాలు, 2 చేతులలో ఢమరు త్రిశూలాలు, మిగిలిన 2 చేతులలో జపమాల కమండలాలు ధరించి 6 బాహువులతో 3 ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తీభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనులను ఉద్ధరించడానికి 6 చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి చుట్టూ పాయలుగా వేలాడుతుంది.
ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలాగా ఆ అమృతమూర్తిని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ కనులతోనే పానం చేయసాగింది. అప్పుడు ఆ కరుణాకరుడు, తల్లి, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడినయ్యాను. శ్రాద్ధ బ్రాహ్మణుల భోజనం చెయ్యకముందే నేను పరమేశ్వరుడనే విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అభిష్టమేమిటో చెప్పు, నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు. స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వ ధాతువుల్లోకి ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృతవాక్కులు వినడం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనములయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, పరమాత్మ, యోగుల్ని కూడా ముగ్ధుల్ని చేసేలా దర్శనమిచ్చావు. అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలిని. ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలీడ్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరం అడగాల్సిన పని లేదు. నీవిచ్చిన మాటని నిలుపుకో చాలు అన్నది. భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధిశక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఈమె కూడా లోక అనుగ్రహార్థం ఇలాంటి కోరిక కోరుతుంది అనుకున్నారు. ఆయన, అమ్మా, నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు. అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధిశక్తి గల ఆమె, స్వామి, నేను మానవ మాతృరాలిని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలాగా? కాబట్టి పుత్రుడు జన్మించాక సమయానికి అనుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితులయ్యారు. సుమతీదేవి ఆనంద పారవశ్యంతో ఇంటి లోపలికి వెళ్ళి పితృశ్రాద్ధాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను పక్కకు పిలిచి, స్వామి, నేను ఈనాడు ఒక అపరాధం చేశాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాద్ధ బ్రాహ్మణులు ఇంతవరకు భోజనం చేయలేదు కదా, కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష అడిగారు. ఆయనే యజ్ఞపతి, శ్రాద్ధ ఫలభోక్త అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు అని చెప్తుంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజశర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి ఆశ్చర్యచకితుడై సంతోషంతో, సాధ్వి, మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ శ్రాద్ధ కర్మను యజ్ఞభోక్త అయిన విష్ణువుకే కదా అర్పిస్తాము. అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహాభాగ్యం కదా. అది కేవలం నీ విశ్వాస ఫలమే. నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవే కాక అందరము కృతార్థులమయ్యాము. శ్రీ దత్తస్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి ఆయన అతిథి వలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిథి ఆకలితో తిరిగిపోతే సాక్షాత్తు ఆ శ్రీహరే తిరిగిపోయినట్లు. నీవు చేసిన పని ఎంతో కళ్యాణకరమైనది అని ప్రశంసించారు. అప్పుడు ఆ పరమస్వాది సుమతి మహారాణి ఏం చెప్పారంటే, తనకు స్వామి వరం ఇచ్చిన సంగతి వివరంగా ఆమె భర్తతో చెప్పారు. రాజశర్మ అందుకు ఆనందభరితుడై, కళ్యాణి, నీవు మన వంశానికి ప్రపంచానికి కూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి అని ఆమెను మనసారా అభినందించి మిగిలిన శ్రాద్ధ కలాపాన్ని యథావిధిగా పూర్తి చేశాడు. త్వరలో ఆ సతీమ తల్లి సుమతీదేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు
పుట్టుక లేనివాడు అయిన భగవంతునికి పుట్టుకనిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నం, గ్రహస్థితి గణించి సాక్షాత్తు కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించాడని అన్నారు. రాజశర్మకు కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రి మహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ అప్రతిమాన తేజస్సుతోనూ ప్రకాశిస్తూ ఉండటం వలన అతనికి శ్రీపాదుడు అని నామకరణం చేశారు. నామధారక అది కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం. పుట్టినది మొదలు శ్రీపాదస్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందం చిందిస్తూ ముద్దులు మూటగడుతూ పెరిగి 8 ఏండ్ల వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే కాక ఆ ఊరు వారందరూ తనివి తీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు, అతని జననము, బాల్య జీవితాల వలన ఆ పవిత్ర గోదావరి ప్రాంతము ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా? 8వ ఏట అతని తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాదస్వామి తనకు ఉపనయనమైన మరుక్షణమే శిష్యులకు వేదపాఠాలు చెప్పి వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీదేవికి ఇచ్చిన మాట యథార్థమని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్ప వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీపాదుడు 16 ఏళ్ల ప్రాయం గలవాడయ్యాడు. ఇంతలో రాజశర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు. అది తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో, నాయనా, నీవు నాకు వివాహం చేయడానికే తగిన కన్య కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు. సర్వ శుభలక్షణాలు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉంది. ఆమె పేరు యోగశ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసినవుతాను. నేను శ్రీవల్లభుడిని కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుణ్ణే అని నిశ్చయంగా చెప్పాడు. ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజశర్మ గద్గద స్వరంతో, పెళ్ళుబుకుతున్న పుత్ర వ్యామోహంతో స్వామితో ఇలా వాపోయాడు. అబ్బాయి, నీవు గనక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలో ముంచి వెడిలిపోవటం ఉచితమేనా? భగవంతుడువు, ధర్మగోప్తవు, ధర్మరక్షకుడివి అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా అన్నాడు. నామధారక, ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాకుండా కుంటివారు, గుడ్డివారు అయిన మరి 2 కొడుకులున్నారు కదా. రాజశర్మ ఆ 2ని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి, నాయనా, నిన్ను స్మరించడం చేతనే సంసార బంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరినీ చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటున్నాయి. వీరితో మా గతి ఏమి అని దుఃఖించాడు. సుమతీదేవి కూడా పొరులుకొస్తున్న దుఃఖం అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురుచూసింది. వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరినీ తన అమృతహస్తంతో స్పృశించాడు. సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లు స్వామి స్పర్శ చేత తక్షణమే వారిద్దరూ పాద నేతవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు, సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు కదా. ఈ అద్భుతమైన సన్నివేశం కనులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైపోయింది. అతడు లేని చోటే లేదు కదా, అతడు తమ దగ్గర లేకుండా పోతున్నాడన్న వ్యామోహం అంతరించింది. ఈ ప్రపంచమంతా తమ సంతానమే అయినా ఆ ప్రభువుని తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టెపెట్టుకోవడం అపరాధమని తోచి సుమతీదేవి స్వామిని ఇలా ప్రార్థించింది.
ప్రభు, నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచటం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువన్న సంగతి మరిచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి. నా భ్రాంతి తొలగించు. అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితో, కోటి చంద్రుల చల్లదనంతో, చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అప్పుడు స్వామి ఇలా అన్నాడు, అమ్మా, నీవిప్పుడు దర్శించిన ఈ రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు. త్వరలో నీవు ఈ అజ్ఞాన అంధకారాన్ని దాటి నా సాయుధ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ 100 ఏండ్లు సుఖంగా జీవించి మిమ్మలను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు కూడా లోకవంద్యులవుతారు. ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తుంటే వారితో ఆయన, మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి సేవించి తరించండి, నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి పాదచారి అయి ద్వారక, కాశీ, బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బదరీ వెళ్ళి అటు తరువాత గోకర్ణ క్షేత్రానికి చేరారు. అక్కడ మహాబలేశ్వర లింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువల్లనే ఆ క్షేత్రాన్ని, సజ్జనులను ఉద్ధరించడానికే శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు. ఇంతటితో 5వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 6. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉంటుంది. అలానే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలంటాము. ఆయా శరీర కేంద్రాలలో రక్తనాళాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద కూడా మానవాళి ఆ యొక్క క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇలాంటి క్రియ జరగటం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగానే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీవనం చేయబడుతుంటాయి. అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. అలాగే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ 6వ అధ్యాయం చెప్తుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ కూడా అక్కడే ఉంటారని గుర్తుంచుకోవాలి. 6-7 అధ్యాయాలు ఈ విషయాన్నే వివరించాయి. ఇప్పుడు ఇంకా కథలోనికి ప్రవేశిద్దాము. నామధారకుడు ఇలా అంటున్నాడు. కాశీ, బద్రీ, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువల్ల శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు కదా, ఆ క్షేత్ర ప్రాధాన్యాన్ని వివరించండి అని సిద్ధముని కోరాడు. అప్పుడు సిద్ధుల వారు ఇలా చెప్తున్నారు. పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి
నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది. బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం కింద అణిగిపోయేటట్లు తొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతన్ని వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు, దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మయే నా జ్యోతిష్యుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారికలు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకరా, నీవు వరమివ్వదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలాగా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి, రావణ, ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటివాడు అవుతావు. అప్పుడు నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు శంకరుడు. దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేశావు శంకరా, రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు, లోకభయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు, అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడు ఇప్పటికింకా లంకాపురికి చేరి ఉండడు, ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు, శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని దాన్ని చూపాడు. రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవి దున్నలన్నింటినీ చంపుతూ ఉండేది. త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు అప్పుడు, మహర్షి, దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి నారదుడు, రావణ, సంధ్యా సమయం దాటిపోతున్నదే, నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రావణుడు, నీవెవరువు, ఎవరి పిల్లవాడవు, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది అన్నాడు. అప్పుడు రావణుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను. నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండొచ్చు అన్నాడు. అప్పుడు ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన లింగం నేను ఎలా మోసేది?
నేను ఎంతోసేపు దీన్ని మొయ్యలేను. అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనినిక నేను మొయ్యలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను. అప్పుడు నీవు రాకపోతే దీనినిక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు పక్కకు వెళ్ళిందే తడువుగా గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూశాడు. భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అనే పేరు వచ్చింది. నామధారక దానిని భూకైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే అది సజ్జనులకెంతో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదు అని సిద్ధముని నామధారకుడితో చెప్పారు. ఇంతటితో 6వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 7. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, ఈ గోకర్ణ క్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరుగల రాజు వేద మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తుండేవాడు. ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువుల్ని వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి పిలిచి ఆ రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకి వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్థానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపమని హెచ్చరించింది. ఆ శాపజాలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది. అప్పుడు ఆ రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనే పేరు గ్రహించాడు. అప్పుడు శాపవిముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలిపడి, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడి క్రూర జంతువుల్ని, మనుషుల్ని పట్టుకుని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఒకసారి అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణ్ణి భార్య శోకంతో, నీకు వశిష్ఠ శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది.
కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంది. ఆమెను చూడగానే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపాన్ని గురించి చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఖిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథను విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, రాజా భయపడొద్దు, పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేం చేయగలదు? ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేముంది? ఆ క్షేత్ర మహాత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను అక్కడ చూసింది చెప్తాను. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు ఇలా చెప్పారు. పూర్వం ఈమె సౌదామిని అనే అందమైన ఒక బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు. కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలుగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమటివాణ్ణి ఉంచుకున్నది. జారత్వం ఎన్నటికీ దాగదు కదా. త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంలో మద్యపానానికి కూడా అలవాటు పడింది. ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవు దూడనొకదాన్ని మేక అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ, అయ్యయ్యో, ఆవు దూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది. ఆమె ఇలాంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షల్ని అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్ఠరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరు వండరు కనుక ఆమె చేతిలో కొద్దిగా మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నింటినీ జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించనందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసం, జాగరణ కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలయ్యింది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదేవతలు ఆమె మృతదేహంపై అమృతం జల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు. అప్పుడు నువ్వు శాపం నుండి విముక్తుడువు కావుతావు అని చెప్పి గౌతమ మహర్షి చెప్పారు. గౌతమ మహర్షి ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణ క్షేత్రం అంతటి పవిత్రమైన క్షేత్రం ఇంకోటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాలవి అని అనుకుంటే గోకర్ణం మాత్రం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం, స్మరణం వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివ అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు కూడా. తూర్పు ద్వారంలోనూ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు,
పితృదేవతలు దక్షిణ ద్వారంలోనూ, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోనూ, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్త మాతృకలు ఉత్తర ద్వారంలోనూ, విశ్వావసువు, చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము కొలిచి ఆయనను ఉపాసిస్తుంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కణ్వుడు మొదలైన మునీశ్వరులు, కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులు, సనక సనందాది బ్రహ్మ మానసపుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణుని ఉపాసిస్తున్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు. అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. కనుక ఓ నామధారక, ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన ఈ గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మహాత్యాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆయన కృష్ణా తీరంలోని కుర్వపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 8. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రస్తావన. శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించి సంకల్పించాడు. సద్గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలా కాకుండా మనకై మనము ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. కారణం, మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది. సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞము, దానము, తపస్సు వీటి యొక్క కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. అందుకే తత్వదర్శి అయిన సద్గురువుని ముముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయం అని చెప్పదగిన శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకం చెప్తుంది. ఇది 4వ అధ్యాయం 34వ శ్లోకంలో భగవద్గీతలో ఉంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాదస్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కల్కోట స్వామి, సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాదస్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢబాలుణ్ణి వేదాంగ పారంగుతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అట్టి లీల ఉండడం గమనార్హం. శ్రీపాదస్వామి చేసిన ఇట్టి అద్భుత లీలల్ని 8, 9, 10 అధ్యాయాల్లో చూడవచ్చు. ఆ తర్వాత 8వ అధ్యాయం ఒక కథ ఆరంభం. నామధారకుడు ఇలా అడుగుతున్నాడు సిద్ధమునితో, స్వామి, శ్రీపాద వల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయాల్సిన పనేంటి? నాకు ఈ సందేహం నివృత్తి చేసి అటుపైన శ్రీపాదస్వామి చరిత్ర తెలపండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి ఆ తరువాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ 4 నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత కుర్వపురం వెళ్ళారు.
అక్కడ కృష్ణ, వేణి అనే 2 నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది. ఇప్పుడు దానిని కురుగుడ్డి అంటారు. అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమవుతాయి. అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురువపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి, ఆయా క్షేత్రంలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు తమను సేవించిన భక్తులు యొక్క పాపాలని చిరకాలం కడిగివేయటం వలన చివరికి అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల యొక్క పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించిపోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల యొక్క వృత్తాంతం వివరిస్తాను, శ్రద్ధగా విను. కురువపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక. ఆమె మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతుండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు, బుద్ధిహీనుడు, జడుడు అయ్యాడు. అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుతున్నారు. 8వ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా సరే అతనిని బుద్ధిమంతుడిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన పిల్లవాడు, మందమతి అయిన వీడిని దండిస్తే మటుకు ఏం లాభం? వీనికి విద్య రాకున్నా సరే మీరు వాణ్ణి కొట్టొద్దు. బతికున్నంతకాలం వీణ్ణి ఇక్కడైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వాణ్ణి శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అంది. ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు మేక మెడకుండే వ్యర్థమైన చన్నుల వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుణ్ణి చూసి గ్రామస్తులు, ఓరి పండితపుత్ర, నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావు, సిగ్గులేదా? నది నుండి మంచినీరు మోసైనా బ్రతకరాదా? నీ వలన నీ పితృదేవతలకు కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకుకి ఏం ప్రయోజనం? పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు. ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిసి నది వైపుకు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిసి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడొద్దు. పూర్వకర్మ వలన నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలనైనా ఓర్పుతో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవటం మంచిది అన్నారు. అంబిక శ్రీపాదస్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనింకా బ్రతికి మాత్రం చేయగలిగిందేముంది అన్నది.
ఆమె మాటలు విని కరుణార్థ హృదయుడైన శ్రీపాదస్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించాల్సి వస్తుందే కానీ వేరే ప్రయోజనమేముంటుంది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియదు, దయచేసి వివరించండి అని ఆమె అంది. అప్పుడు శ్రీపాదస్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని యొక్క వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇళ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలని భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి కూడా సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు అప్పుడు, వత్సా, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగం అప్పుడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి శ్రద్ధ భక్తులు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలసి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెందారు. వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించారు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావా? అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలీదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకుంది. అప్పుడు శ్రీపాదస్వామి యొక్క హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవాన్ని ఉచ్చరించారు. ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి వంటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలోనే గడుపు, వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. శ్రీ గురుచరిత్ర 9వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః.
సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడే, సకల తీర్థస్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు 3 కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానం, అర్ఘ్యం మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలగబోయే పుణ్యమేముంటుంది? ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవారు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతనికి మనస్సుకు ఎంతో చెప్పలేని శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. అప్పటి నుంచి అతడు స్వామి స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో, నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు. అప్పటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజు కూడా అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు జల్లుతుండేవాడు. ఆ తర్వాతనే తన కుల వృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, ఒరే, నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలతావురా అన్నారు. అతనికి ఆ మాటలకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు బట్టలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యవనరాజుని, అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే శ్రీపాద నామస్మరణ కూడా మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతడు, మానవ జన్మ ఎత్తాక ఇలాంటి వైభవం, సుఖం అనుభవించకపోతే జీవితమే వ్యర్థం. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో! ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో! నాకు ఇలాంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, స్వామి, ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యం, సంతోషము కలుగుతున్నాయి అని, మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది స్వామి అన్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి, దానికేముంది నాయనా, నువ్వు పుట్టింది మొదలు కష్టం చేసుకుని జీవిస్తున్నావు. అందువల్ల అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా, నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా, నిస్సంకోచంగా చెప్పు అన్నారు. చాకలివాడు వెంటనే స్వామికి నమస్కరించి, స్వామి, నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. స్వామి అప్పుడు, నాయనా, మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరాల్సిందే, లేకపోతే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండాల్సిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా, లేక మరు జన్మలో కావాలా? నిస్సంకోచంగా చెప్పు అన్నారు స్వామి. అప్పుడతడు సిగ్గుతో తల వంచుకొని, ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను స్వామి. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను. కనుక నాకు అవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలను అన్నాడు. అప్పుడు శ్రీపాదస్వామి, నాయనా, ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనసును తృప్తిపరచుకోవాలి. లేకపోతే మనస్సు నిర్మలం అవ్వకుండా ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖ లాలస బలీయంగా ఉన్నాయి. కాబట్టి నీవు మరుజన్మలో
మృధుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు. అది విని ఆ రజకుడు, స్వామి, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే గాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా కూడా నన్ను మీకు దూరం చేయొద్దు. మీ అందు దృఢభక్తి ఉండేలాగా అనుగ్రహించు. అప్పుడు నాకు మతద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు. శ్రీపాదస్వామి అప్పుడు, ఇప్పుడు నీవు ఎలాంటి వైభవం అయితే చూశావో అలాంటిదే మరుజన్మలో పొందుతావు అన్నారు. అప్పుడు మేము అవతరించాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది. తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది. ఇక భయం లేదు, నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు. ఆ రజకుడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు. శ్రీపాదులు ఇలాంటి లీలల్ని ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన, నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వీజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్త నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురుపురం శ్రేష్టమైన క్షేత్రం. ఇంతటితో మొదటి రోజు పారాయణ సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.